మనకు తెలవకుండానే ఫేస్‌బుక్, గూగుల్ మన మీద సీక్రెట్ ప్రొఫైల్ బిల్డ్ చేస్తాయండి. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు అడ్వర్టైజింగ్ బిజినెస్ మొత్తం రన్ అయిద్దనమాట. కొన్ని వేల కోట్ల బిజినెస్ చేస్తారు. సో, ఇదంతా 2 స్టెప్స్‌లో జరిగిద్దండి. దీని గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి యూజర్ ఎవరో ఐడెంటిఫై చేయాలి. నేను ఇప్పుడు క్రోమ్‌లోకెళ్ళి ఏమని చేశాననుకోండి, గూగుల్‌కి ఈజీగా తెలుస్తది. ఎందుకంటే నా ఈమెయిల్ ఐడీ ఆల్రెడీ లాగిన్ అయింది కాబట్టి. అలాగే ఏదో ఒక టైంలో ఈ బ్రౌజర్‌లో నేను నా వాట్సాప్ గాని, ఫేస్‌బుక్ గాని, ఇన్‌స్టాగ్రామ్ గాని ఓపెన్ చేసి క్లోజ్ చేసుంటా. సో, ఇప్పుడు వాళ్ళకి కూడా నేను ఎవరో తెలిసిపోయిద్దనమాట. సెకండ్ స్టెప్ నేను ఇంటర్నెట్‌లో ఏం చేసినా గాని ఈళ్ళకి ఎలా తెలిసిద్ది. సో, ఇప్పుడు మనం చాలా వెబ్‌సైట్స్ చూస్తా ఉంటాం కదా! ఈ వెబ్‌సైట్ ఓనర్‌కి ఏందంటే అనలిటిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఇప్పుడు సాఫ్ట్‌వేర్ స్కూల్ తీసుకుంటే నాకు యూజర్స్ ఏ సిటీ నుంచి వస్తున్నారు, ఎంత టైమ్ స్పెండ్ చేస్తున్నారు, మొబైల్‌లో ఓపెన్ చేస్తున్నారా, లేకపోతే ఇలా బ్రౌజర్‌లో ఓపెన్ చేస్తున్నారా, డెస్క్‌టాప్‌లో, ల్యాప్‌టాప్‌లో ఎంత టైమ్ స్పెండ్ చేస్తున్నారు అనే డీటెయిల్స్ కావాలి. సో, ఈ గూగుల్, ఫేస్‌బుక్ ఏం చేస్తాయంటే ఫ్రీగా అనలిటిక్స్‌ని ప్రొవైడ్ చేస్తాయి. సో, అందుకే మీరు ఇంటర్నెట్‌లో ఏ వెబ్‌సైట్‌లోకెళ్ళినా సరే 99% అందులో ఫేస్‌బుక్ గాని, లేకపోతే గూగుల్‌కి సంబంధించిన కోడ్ గాని రన్ అవుతా ఉండిద్ది. సో, ఆల్రెడీ మనం ఎవరో వాళ్ళకి తెలుసు. అలాగే మనం వెళ్ళే ప్రతి వెబ్‌సైట్‌లో వాళ్ళకి సంబంధించిన కోడ్ ఉంది. సో, అందుకే వాళ్ళు మనం ఏం చేస్తున్నా సరే ఇంటర్నెట్‌లో ఏ వెబ్‌సైట్‌లోకెళ్ళినా సరే ఆ డేటా మొత్తం కలెక్ట్ చేసుకుంటారనమాట. ఈ కలెక్ట్ చేసుకున్న డేటా మీద మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ యూజ్ చేసి మనం ప్రొఫైల్స్ బిల్డ్ చేస్తారు. మన ఇంట్రెస్ట్ ఏంటి, ఏజ్ ఏంటి, ఏ లొకేషన్ అని. సో, దీన్ని మళ్ళీ వాళ్ళు అడ్వర్టైజ్‌మెంట్ కోసం యూజ్ చేస్తారనమాట. అందుకే మీరు ఎక్కడైనా ల్యాప్‌టాప్ అని సెర్చ్ చేశారనుకోండి, ప్రొడక్ట్ చూసారనుకోండి. సో, మళ్ళీ మీరు డిఫరెంట్ వెబ్‌సైట్‌లోకెళ్ళినా సరే సేమ్ యాడ్స్ వస్తా ఉంటాయన్నమాట. ఎందుకంటే మీరెవరో దానికి ఆల్రెడీ తెలుసు కాబట్టి. సో, మన కంటెంట్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. థాంక్ యూ అండి.